రామాపురంలో రాజు మరియు రాము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఒకరోజు అలా ఊర్లో నడుస్తూ వెళుతూ ఉండగా రాము రాజుతో ఇలా అంటాడు, ఒరే రాజు, ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాము? పట్నం వెళ్ళి ఏదైనా పని చేసుకుందాము. సరేరా, కానీ మనకి పట్నంలో ఎవరు తెలుసు, మనకి ఎవరు పని ఇస్తారు? అంతలో ఆ ఊరి జమీందారు ఆ వైపుగా నడిచి వస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు మాటలు జమీందారు విని వారిద్దరికీ ఒక సలహా ఇస్తాడు. మీ ఇద్దరు చేసుకుంటానంటే నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను. సరేనయ్యా, చేసుకుంటాము, కానీ మా దగ్గర డబ్బు లేదు. దానికేం పర్వాలేదులేండ్రా, నేను మీకు కొంచెం అప్పుగా ఇస్తాను. మీరు వ్యాపారంలో కొంచెం విజయం పొందిన తర్వాత తిరిగి నాకు ఇచ్చేయండి. సరేనయ్యా అని చెప్పి రాము మరియు రాజు జమీందారు వెనక వెళ్తారు. జమీందారు పక్క ఊరికి తీసుకుని వెళ్ళి ఆ ఊరిలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ రామయ్య వద్ద ఒక 2 ఆవులు ఉన్నవి. అవి 2 అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అయితే రాము మరియు రాజు ఆ ఆవులను కొనాలని కూడా నిశ్చయించుకున్నారు. ఆ 2 ఆవుల్ని పరిశీలించిన తరువాత ఆ మరుసటి రోజు జమీందారు వద్దకు వెళ్ళి రాము డబ్బులు తీసుకొని వ్యాపారం మొదలు పెడతాడు. రాజు మాత్రం ఆ రోజు రాలేదు. కొన్ని రోజుల తరువాత రాము జమీందారు వద్దకు డబ్బులను తిరిగి ఇచ్చేద్దామని వెళ్తాడు. అలా డబ్బులు తిరిగి ఇచ్చే క్రమంలో జమీందారు రాముతో ఇలా అంటారు, రాము, నువ్వు చాలా మారిపోయావు. నువ్వు సొంత ఇల్లును కూడా కట్టుకున్నావు. చాలా మంచిగా ఉండు అని అంటాడు. రాము దానికి తిరిగి ఇలా అంటాడు, అయ్యా, మీరు మాకు ఆ రోజు చెప్పకపోయుంటే మా బుర్రలో ఈ ఆలోచన వచ్చేదే కాదు. మీకే ముందు కృతజ్ఞతలు తెలపాలి. దాందే ముందులేరా రాము, నేను సహాయం మాత్రమే చేశాను. ఆ వ్యాపారాన్ని నువ్వే మాత్రమే పెద్దది చేసుకున్నావు కదా. సరేనయ్యా, నేను తిరిగి వెళ్తాను అని చెప్పి రాము అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా కొంత దూరం వచ్చేసరికి అక్కడ రాజు కనిపిస్తాడు. హాయ్రా రాజు, ఎలా ఉన్నావు? ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? నీ గురించి నేను చాలా ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. ఇంక నువ్వు రావేమోనని నేనే వెళ్ళి కొనుక్కున్నాను ఆవులను. రామును చూసి రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అరే రాము, నువ్వేనా ఇది? ఇంత మారిపోయావేంటి అని అన్నాడు. అది సరేలేరా, నువ్వు ఆ రోజు ఎందుకు రాలేదు అని అడిగిగా రాము, నేను ఆ రోజు రాకపోవడానికి ఒక కారణం ఉంది. నా భార్య ఆ రోజు రాత్రి నాతో ఇలా అన్నది, ఆ జమీందారు మాటలను విని మీరు వ్యాపారం మొదలు పెడితే దాంట్లో లాసు వస్తే ఎవరు భరిస్తారు? మనమే కదా అని నన్ను భయపెట్టిందిరా మా భార్య. అందుకే నేను రాలేదు ఆ రోజు. నువ్వు ఆ రోజు కొంచెం ధైర్యం చేసి నాలాగే వచ్చి ఉంటే ఇప్పుడు నా అంతటి వాడివి అయ్యేవాడివి కదరా రాజు అని రాము అన్నాడు. సరేలేరా రాము, నీ దగ్గర ఏదైనా పని ఉంటే నాకు ఇవ్వు. నాకు ఇప్పటికి కూడా ఏ పని దొరకలేదు అని అంటాడు రాజు. సరేలేరా, నా దగ్గర పని ఉంది, నీకు ఇస్తాను అని రాము రాజును వెంట తీసుకుని వెళ్తాడు. ఎంతైనా స్నేహితుడు కాబట్టి అతనికి కొంత డబ్బులను ఇచ్చి
ఆ తరువాత అతన్ని ఒక వ్యాపారం మొదలు పెట్టమని చెబుతాడు. ఈసారి రాజు ధైర్యం తెచ్చుకొని వెళ్ళి పక్షుల వ్యాపారాన్ని మొదలు పెడతాడు. ఒకరోజు ఆ ఊరి జమీందారు అటువైపుగా వెళ్తుండగా రాజు యొక్క పక్షుల వ్యాపారాన్ని చూస్తాడు. అరే రాజు, నువ్వు పక్షుల వ్యాపారాన్ని మొదలుపెట్టావా అని రాజు దగ్గర ఒక జత పక్షులను తీసుకుంటాడు. అవునయ్యా, నేను పక్షుల వ్యాపారాన్ని మొదలుపెట్టాను. రాము ఆవుల పాలు వ్యాపారాన్ని మొదలుపెట్టాడు కదా, ఆ రోజు నేను రాలేదు. ఎందుకంటే నాకు వ్యాపారం అంటే కొంచెం భయమేసింది. కానీ రాము నాకు ధైర్యం చెప్పి ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టించాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. సరేలేరా, సంతోషంగా చేసుకోండి వ్యాపారాలు అని చెప్పి ఆ ఊరి జమీందారు ఒక జత పక్షులను తీసుకుని వెళ్ళి తన కూతురికి ఇస్తాడు. అది చూసి తన కూతురు చాలా సంతోషిస్తుంది.